నమస్కారం. గుర్తింపు కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో జీవించే కళ నేర్చుకున్నట్లయితే మనోబలం, ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతాయి. ఇక మన కార్యక్రమంలో ప్రేక్షకుల సమస్యలకి తగిన పరిష్కార మార్గాలను తెలియజేయడానికి ప్రముఖ జ్యోతిష వాస్తు పండితురాలు డాక్టర్ ఇడుపుంటి పద్మజ గారు ఉన్నారు. మరి వారి ద్వారా చాలా విషయాలు చర్చిద్దాం. పద్మజ గారు నమస్కారం. నమస్కారం. ఈ రోజు జూలై 12 కదా, మరి ఈ రోజు పుట్టిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారి బలాలు బలహీనతలు, నెక్స్ట్ వీరు ఏ రంగాల్లో రాణిస్తారు? సాధారణంగా వీళ్ళ లక్షణాలను మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే వీళ్ళు చాలా విశాలమైన హృదయం కలిగిన వాళ్ళు, చక్కగా మాట్లాడగలిగిన వాళ్ళు, అలాగే కొంచెం కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ అది ప్రథమ కోపం తొందరగా తగ్గిపోతుంది. సభలో ప్రసంగించే మంచి నేర్పు ఉండడము, తర్వాత కష్టపడి పైకొచ్చే స్వభావము, ఇవన్నీ వీళ్ళ యొక్క లక్షణాలుగా మనం చెప్తాము. అయితే ప్రతి మనిషికి ఉండే బలాలు బలహీనతలాగే ఈ వ్యక్తులకు ఉండే బలాలను కూడా గమనించినట్లయితే వీళ్ళకి చాలా ఉన్నతమైన ఆశయాలు ఉంటాయి, ఉన్నతమైన ఉద్దేశాలు ఉంటాయి. 10 మందికి సహాయపడాలని మంచి తలంపు ఉంటుంది, ఎవరికైనా సరే సలహాలు ఇవ్వగలిగిన నేర్పు ఉంటుంది. ఇవన్నీ వీళ్ళల్లో బలాలుగా చెప్తాము. అలాగే వీళ్ళ బలహీనతలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లయితే కొంచెం కోపం అనేది తొందరగా వస్తుంది. తర్వాత చికాకు అనేది, అంటే వాళ్ళు అనుకున్నట్టుగా అనుకున్న టైంకి జరగకపోతే, క్రమశిక్షణ అనేది లోపిస్తే తొందరగా చికాకు అనేది కలగడం అనేది వీళ్ళ యొక్క బలహీనత. దాన్ని కనుక ఓవర్కమ్ చేసినట్లయితే, అంటే కొంచెం ఓర్పు సహనం అనేది అలవాటు చేసుకున్నట్లయితే వీళ్ళకి జీవితం అన్ని విధాలుగా కూడా చాలా చక్కగా ఉంటుంది. ప్రతి మనిషికి సరిపడే రంగాల్లో వీళ్ళకి కూడా సరిపడే రంగాలు కొన్ని ప్రత్యేకంగా ఉన్నాయి. అదేంటంటే టీచింగ్ అనేది, అంటే ఉపాధ్యాయ వృత్తి లాంటిది, బోధన, 10 మందికి తను పెద్దరికంగా ఉండి సలహాలు ఇవ్వడం విషయంలో లాంటిది కానీ, లేకపోతే తత్వశాస్త్రవేత్తలుగా, అలాగే ఏదైనా విషయంలో విపులీకరించి చెప్పగలిగిన విశ్లేషకులుగా, అన్ని విధాలుగా కూడా వీళ్ళు చాలా బాగా రాణిస్తారు. అది అంటే వీళ్ళకి వ్యాపారాలు అనేవి అంత గొప్పగా సూట్ అవ్వవు, కానీ ఈ రకమైన విషయాల్లో మాత్రం చాలా చక్కగా, అంటే ఎనీథింగ్, ఏ విషయాన్ని తీసుకున్నా దాంట్లో టీచింగ్ అనేది అనమాట, బోధించే కళ అనేది వీళ్ళలో చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి బోధనా వృత్తిని ప్రత్యేకంగా వీళ్ళకి చెప్పే ఇదిగా చెప్పచ్చు. ఓకే అండి. మరి ఈ డేట్ లో పుట్టిన సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఇవాళ ప్రత్యేకంగా మనం చెప్పగలిగింది ఏంటంటే కమెడియన్ గా వచ్చి హీరోగా కూడా చాలా మంచి మంచి పిక్చర్స్ లో యాక్ట్ చేసిన హీరో సునీల్ గురించి చెప్పాలి. తనది ఇవాళ సెలబ్రిటీగా చెప్తున్నాము. తనకు అన్ని విధాలా ఇంకా ఫ్యూచర్ చాలా చక్కగా ఉండాలని మనం విష్ చేద్దాం. ఓకే అండి. మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఫస్ట్ కాల్ తీసుకుందాం. హలో. ఓకే అండి, గుడ్ మార్నింగ్. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి, అదే డేట్ ఆఫ్ బర్త్ 4 ఓకే ఏప్రిల్ 1970. మామూలుగా అంటే 3వ తారీఖు రాత్రి 3:15 అంటే తెల్లవారు 4 అనమాట అండి. అవునండి. ఓకే ఓకే. మరి టైం చెప్పలేదండి. ఓకే, 3:15 అన్నారు కదా. ఓకే, 3:15 ఓకే ఓకే ఓకే. మరి ఎక్కడ జన్మించారండి? రాజమండ్రి. రాజమండ్రిలో. మరి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే వృత్తిపరంగా అభివృద్ధి లేదండి, ఏం చేస్తే బాగుంటుందో అని అడుగుతాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారండి మీరు? వ్యవసాయం చేస్తున్నామండి. వ్యవసాయం చేస్తున్నారు. ఓకే అండి, మీకు చక్కటి పరిష్కార మార్గాన్ని పద్మజ గారు చెప్తారు. అంటే ఆయన అడిగిన దాంట్లో ఎలా ఉందంటే వృత్తిపరమైన అభివృద్ధి గురించి అడుగుతున్నట్టుగా ఉంది. ఈ వృత్తిపరమైన అభివృద్ధికి కారణం ఏంటంటే అంతగా లేకపోవడానికి ప్రధాన సమస్య దాదాపుగా మొన్న నడిచిన 2.5 సంవత్సరాలు కూడా, అంటే ప్రస్తుతం నడుస్తున్న సమయం కూడా అంత ఫేవరబుల్ గా, అంటే పడుతున్న కష్టానికి సరైన సమాధానం వచ్చే సమయం అయితే ఇప్పుడు దాకా నడవలా. అంటే 100 పాలు కష్టపడితే దానికి 50% అవడమే కష్టమైపోయిన సమయం అయితే ఇప్పుడు దాకా నడిచింది. కానీ ఇక ముందు చూసుకున్నట్లయితే రాగల 2 నెలల తర్వాత నుంచి రాబోతున్న సమయము ఆయనకి చాలా వరకు ఫేవరబుల్ గా ఉంటుంది. అది కూడా ఎక్స్క్లూజివ్ గా ఆయనకి బాగుండే టైం గా మనం ఇయర్ ఎండింగ్ నుంచి తీసుకుంటే అన్ని విధాలు చాలా చక్కగా ఉంటుంది. అయితే దాంట్లో కూడా కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే జీవితం చాలా చక్కగా ఉంటుంది, వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది, మానసికంగా సంతృప్తి అనేది ఉంటుంది. దీనికి చేయవలసినవి ఏంటంటే ముఖ్యంగా ఒకవేళ మీరు ఉండే ప్లేస్ ఏదన్నా మీకు దక్షిణ అనేది మీకు ఇబ్బంది కలిగిస్తుంది, కాబట్టి దక్షిణంలో ఉన్న ఇబ్బంది ఉంది అన్నది మీరు ఫస్ట్ గమనించుకోవాలి. దక్షిణంలో ఇబ్బంది అంటే మనం ముందు నుంచి చెప్పుకుంటున్నట్టుగా దక్షిణంలో ఉన్న కట్ అయిపోయినా, అంటే తెగినా, పెరిగినా, లేకపోతే ఏదైనా డీసెల్లో ఉన్నా దక్షిణానికి సంబంధించిన ఇబ్బందులు, దక్షిణంలో ఏదైనా వాటర్ ఫ్లోలో కానీ, దక్షిణంలో ఉన్న డౌన్లో ఉన్న, ఇవన్నీ కూడా దక్షిణానికి సంబంధించిన ఇబ్బందులుగా చెప్తాము. ఈ రకమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయనేది మీరు గమనించుకోండి. అది అద్దిల్లైనా సొంతిల్లైనా ఇబ్బంది, ఎందుకంటే ఉంటున్న వాళ్ళు మనం అయినప్పుడు దాని యొక్క ప్రభావాన్ని మనం తప్పనిసరిగా ఫేస్ చేస్తాం. కాబట్టి అదొకటి గమనించుకోండి. ఒకవేళ అలా గనక ఉన్నట్లయితే దాన్ని సరి చేసుకోవడానికి ట్రై చేయండి. సరి చేసుకోలేము, ఫేసింగే అది అనే ఉద్దేశం కనుక ఇంకా ఖచ్చితంగా ఉంటే అట్లీస్ట్ మీకు సరిపోయే దిక్కులుగా మనం ఉత్తరాన్ని చెప్తాము, తర్వాత పడమరని కూడా చెప్తాము. కాబట్టి అటువైపు తిరిగి మీ యొక్క ముఖ్యమైన కార్యక్రమాలు మీరు చేసుకున్నట్లయితే అది కొంతవరకు ఉపశమనం, అంటే సంపూర్ణంగా ఉపశమనం కాదు, కొంతవరకు ఉపశమనంగా ఉంటుంది. తర్వాత ఇక జ్యోతిష్యపరంగా తీసుకుంటే
నడుస్తున్న దశలలో మీకు రాబోయే టైంలో ఇంకంతా కూడా కొంతవరకు ఫేవరబుల్ గానే ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు క్రమం తప్పకుండా మంగళవారం మీరు ఒక నియమంలో ఏర్పరచుకొని దేవాలయ సందర్శన చేసినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. అది మీరు మర్చిపోకుండా చేయండి. అలాగే దేవాలయ సందర్శన చేసినప్పుడు కూడా ఏదన్నా ఆకుపచ్చ రంగు స్వీట్ అక్కడ ఉన్న వాళ్ళకి మీరు పంచిపెట్టినట్లయితే, ఆకుపచ్చ అంటే పెసలతో చేసిన పాయసం అన్ని కూడా వస్తాయి, ఆకుపచ్చని హల్వా కానీ ఏదన్నా అలా చేసినట్లయితే ఆర్థిక పరమైన ఇబ్బందులు అనేవి లేకుండా మీరు చక్కగా ఇంకా ఎదుగుదలలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, తప్పనిసరిగా కనబడుతున్నాయి. ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించండి. ఒకవేళ చేతికి ఏదన్నా పగడం లాంటిది ఉంటే తీసేస్తే అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఉద్రేకాలకి లోను కాకుండా చక్కగా మీకు అన్ని విధాలా బాగుంటుంది పగడం లేకుండా ఉన్నట్లయితే. ఓకే అండి, నెక్స్ట్ కలర్తో మాట్లాడదాం. హలో. హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి 1988. ఓకే, ఆగస్టు 31st అండి. ఆగస్టు 31st ఈవినింగ్ 6 o'clock. ఓకే అండి, ఎక్కడ జన్మించారు పాప? పాప వైజాగ్ అండి. వైజాగ్ లో. మరి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారా? మ్యారేజ్ గురించి అండి. కేవలం మ్యారేజ్ గురించి మాత్రమే? అంటే అదేనండి, జాబ్ కూడా చేస్తుంది, కెరియర్ వాళ్ళు ఉంటుందని మ్యారేజ్ పెట్టారు. ఓకే అండి, తప్పకుండా తెలియజేస్తానండి. ఓకే, తప్పనిసరిగా ఇప్పుడు వివాహానికి సంబంధించిన అనుకూలమైన సమయం నడుస్తుందా లేదా అన్నది చూస్తే ఖచ్చితంగా ఫేవరబుల్ టెన్నర్ వచ్చిందమ్మా. దీన్ని కూడా మీకు వీలైనంత వరకు ఆఫ్టర్ అంటే ఇంకా ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే ఆల్రెడీ ఇక్కడ నుంచి ఒక 3 నెలల తర్వాత నుంచి తనకి బెటర్ పీరియడ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకొని, అంటే 3 నెలల తర్వాత నుంచి స్ట్రాంగ్ పీరియడ్ ఉందని ఇప్పటి నుంచి మీ ప్రయత్నం మానకుండా ఇప్పటి నుంచే కూడా మీరు మొదలు పెట్టచ్చు. కానీ అన్ని విధాలా బాగున్న టైం ఆఫ్టర్ 3 months నుంచి స్టార్ట్ అవుతుంది. వివాహానికైనా సరే, వృత్తిపరమైన అభివృద్ధికైనా అన్నిటికీ యోగకారకమైన సమయంగా చెప్తాం కాబట్టి ఈ లోపల మీరు చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే కూడా చాలా చక్కగా ఉంటుంది. అందులో ప్రధానంగా మీరు గమనించుకోవాల్సింది, ఒకవేళ ఏమన్నా మీకు ఆగ్నేయ దోషం ఉండే ఇంటికి అన్నది చూసుకోండి, లేకపోతే చాలా హ్యాపీగా ఉంటుంది. మొదటిది అది. ఇక రెండోది, ఆగ్నేయ దోషం కనుక ఉన్నా లేకపోయినా మీ అమ్మాయిని తప్పనిసరిగా శుక్రవారం ఏదైనా దేవాలయ సందర్శన, ముఖ్యంగా అమ్మవారి దేవాలయానికి వెళ్ళినట్లయితే, అది కూడా దుర్గాదేవి గుడికి వెళ్ళినట్లయితే చాలా చాలా చక్కటి మ్యాచ్ రావడానికి, మంచిగా సెటిల్ అవడానికి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించినా కూడా అన్ని కూడా ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్డ్ సబ్జెక్ట్. అంటే మీ అమ్మాయి సంబంధించి ఒకదాంతో ఒకటి అవినాభావ సంబంధం కలిగిన సమయమే రన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ముందు వివాహానికి, తర్వాత దాని పరంగా వృత్తిరీత్యా డెవలప్మెంట్ అనే దానికి కూడా అన్ని కూడా ఇది కరెక్ట్ టైం. అంటే ఇప్పుడు మీరు చూసుకోవడం మొదలు పెట్టచ్చు. చాలా మంచి సమయంగా అది వివాహానికైనా వృత్తికైనా అనుకూల సమయంగా మీరు భావించి ముందుకెళ్ళినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఓకే అండి, మరో కలర్ రెడీగా ఉన్నారు. హలో. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23rd July 23rd July 1985. 1985. టైం చెప్పండి. అవునండి, టైం వచ్చేసి 8:15 AM. ఓకే అండి, మరి ఎక్కడ జన్మించారండి? కరీంనగర్ అండి. పొద్దున్నమ్మా పొద్దునండి, కరీంనగర్ లో. మరి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అంటే నా జాబ్ గురించి అయినా కానివ్వండి, లేకపోతే మ్యారేజ్ విషయంలోనైనా కానివ్వండి, నాకు తెలుసుకోవాలనండి. అంటే కెరియర్ అయిందండి. మ్యారేజ్ అయిపోయిందా? చేసుకోవాలా? లేదండి, ఇంకా మ్యారేజ్ గురించి చూస్తున్నారు. మరి ఎలాంటి ప్రపోజల్స్ వస్తాయి, మరి జాబ్ గురించి ఏంటనేది. ఓకే అండి, తప్పకుండా మీ కెరీర్ గురించి అలాగే మ్యారేజ్ గురించి పూర్తి వివరాలు పద్మజ గారు చెప్తారండి. వివాహానికి సంబంధించి తర్వాత వృత్తిపరంగా అయినా సరే తనకు కావాల్సిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నడుస్తున్న దశల యొక్క సపోర్ట్ ఎంతవరకు ఉందన్నది కూడా చూస్తాము. ఒకటి ఏంటంటే ప్రధానమైన అంశంగా ఏలినాటి శని అనేది తన దాంట్లో నడుస్తుంది కాబట్టి ఇప్పుడు కొన్ని రకాలైన ఆశాభంగాలు అంటే ఏం లేదు. ఒకటి అనుకుంటే ఒకటి జరగడం, అంటే ఒకలా ఎదుగుదలలో ఏదో రకమైన అడ్డంకులు రావడము, తను ఎంత ప్లాన్ చేసుకున్నా ఆ ప్లాన్ ప్రకారం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళలేని పరిస్థితులు రావడము, తను అనుకున్న దానికి కొన్నిటి తను కాంప్రమైజ్ అయిపోవడం, అంటే రాజీ పడ్డమంటాము, రాజీ పడే పరిస్థితులు రావడం అనే టైం అయితే ప్రస్తుతం నడుస్తుంది. కానీ దానికి వివాహానికి సంబంధించి వృత్తికి సంబంధించి ఏంటంటే ఈ విషయాలు రేపు వివాహానికి కానీ వృత్తికి కానీ అడ్డంకి కాకుండా, అంటే ఈ కాంప్రమైజ్ అయిపోవడం కానీ లేకపోతే ఎదుగుదలలో లోపాలు కానీ వివాహానికైనా వృత్తికైనా అడ్డంకి కాకుండా ఉండడానికి, తను అనుకున్నట్టుగా ఫేవరబుల్ గా ఉండడానికి దానికి చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే చాలా వరకు తనకి ఫేవరబుల్ గా, అంటే తను ఆలోచిస్తున్న విధానానికి అనుగుణంగా వీళ్ళ అవకాశాలు కావడానికి కొన్ని పరిహారాలు పాటించాలి. రెండోది ఏంటంటే తన యొక్క జాతక ప్రకారం తీసుకున్నా, తను ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం తీసుకున్నా చాలా సెన్సిటివ్ నేచరు,
ఫ్రెండ్లీ నేచరు, అలాగే ప్రతి చిన్నదానికి చాలా తొందరగా డిస్టర్బ్ అయ్యే తత్వం ఉన్న లక్షణాలు కనబడుతున్నాయి. అదొకటి. రెండోది ఏంటంటే తనలో ఇది వీక్నెస్. ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఏదన్నా కార్యక్రమాన్ని తనకు అప్పచెప్తే చాలా నాయకత్వ లక్షణాలతో చాలా సక్సెస్ఫుల్ గా చేయడము, దాన్ని ఏ రకంగానైనా సరే అవతల వాళ్ళని మంచిగా మౌల్డ్ చేయగలిగిన సత్తా అన్ని కూడా తనలో ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ కూడా రేపు తనకి వృత్తిపరమైన అభివృద్ధికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. కానీ ఏలినాటి పీరియడ్ లో కొంత ఆశించిన గ్రోత్ ఉండదు కాబట్టి దాదాపుగా తనకు అన్ని విధాలా బాగుండడానికి కొంచెం టైం పడుతుంది. అంటే ఎంత లేదన్నా కూడా ఈ పీరియడ్ కంప్లీట్ అవ్వాలి, ఏలినాటి పీరియడ్ కంప్లీట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం నడిచే టైం కూడా మీకు రాహుమహాదశ నడుస్తుంది కాబట్టి ఈ రాహుదశ ఈ ఏలినాటి కలిపి మిమ్మల్ని ముందుకు వెళదామన్నా ఏ వరకు ఇబ్బందులు పెడుతున్నాయి కాబట్టి చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే ఇక్కడ నుంచి దాదాపు 6 నెలలు దాటిన దగ్గర నుంచి మీకు ఫేవరబుల్ గా ఉంటుంది. మీరు పాటించవలసిన నియమాలు ఏంటి అంటే క్రమం తప్పకుండా మంగళవారం దేవాలయ సందర్శన, అది కూడా అమ్మవారికి సంబంధించిన దేవాలయానికి వెళ్తే చాలా చక్కగా ఉంటుంది. ఒకవేళ కుదరకపోతే ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఇది మొదటి పరిష్కారం. రెండో దక్షిణం అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి దక్షిణం కాకుండా చూసుకోండి. అంటే మీకు అదే ఫేసింగ్ అయితే కనీసం అట్లీస్ట్ మీరు ఉండే రూమ్ లోనైనా మీ యొక్క ముఖ్యమైన కార్యక్రమాలు ఈస్ట్ కానీ నార్త్ ఈస్ట్ కానీ మీరు ఇంక్లూడ్ చేసుకుంటే ఓకే. ఇక నార్త్ అనేది వెస్ట్ అనేది పర్వాల సోసం మీకు ఈ 2 కార్యక్రమాలు మీరు చేసినట్లయితే బాగుంటుంది. అవకాశం ఉంటే కనకపుష్య రాగం ఒక క్యారెట్ మీరు ధరించినట్లయితే బాగుంటుంది. పగడం లాంటిది కానీ గోమేధికం లాంటిది కానీ ఆల్రెడీ చేతికి ఉన్నట్లయితే తీసేస్తే మీకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అడ్డంకులు లేకుండా అన్ని విధాలా గ్రోత్ అనేది బాగుంటుంది. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా బెటర్ గా ఉంటుంది. ఓకే అండి, మరో కాలర్ తో మాట్లాడదాం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా వైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఓకే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 79 మంత్ డేట్ చెప్పండి. మార్నింగ్ 19th May 79 మార్నింగ్ 10 AM. ఓకే, కృష్ణా మార్నింగ్ 10 AM. ఓకే, మరి ఎక్కడ జన్మించారండి? తను ఎక్కడ జన్మించారు? ఓకే ఓకే, మరి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? గవర్నమెంట్ జాబ్ గురించి ప్రయత్నిస్తున్నామండి. గత 2-3 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ జాబ్ గురించి ప్రయత్నిస్తాం కానీ వచ్చినట్టు వచ్చి అది దగ్గరకు వచ్చింది. కొన్ని సమస్యల వల్ల వెనక్కి వెళ్ళిపోయింది. ఓకే అండి, ఉందా లేదా అనేది. ఓకే అండి, తప్పకుండా చెప్తారు. వృత్తిపరమైన అభివృద్ధిలో ఆటంకాలు ఎదురవుతున్నాయన్నది ప్రధానమైన సమస్య. యాక్చువల్ గా గత 2.5 సంవత్సరాలు అంటే 2009 అక్టోబర్ నవంబర్ దాటిన దగ్గర నుంచి ప్రెసెంట్ గా ఇప్పటిదాకా నడుస్తున్న సమయం కూడా అంత సపోర్ట్ ఇచ్చేసిన అడగట్లేదు. దీన్ని అర్ధాష్టమ శని అంటాము. ఈ సమయంలో ఏదో రకంగా అన్ని దరిదాపుల్లోకి వచ్చిపోవడమో, లేకపోతే అయిపోతుంది అనుకున్న పెండింగ్ లో పడ్డమో, లేదా దాని మీద ఆశ వదులుకునే పరిస్థితి రావడమో, అయినా వదులుకోలేక బాధపడడం అనే సమస్య ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటిదాకా నలిగింది జరుగుతోంది. అయినప్పటికీ కూడా అసలు జాతకంలో ఆ బలం ఉందా లేదా అన్నది కూడా మనం ప్రస్తుతం గమనించుకోవాలి. జాతక ప్రకారం ఏంటంటే ఆవిడ జాతకానికి గురుబలం చాలా స్ట్రాంగ్ గా ఉంది. రెండోది తప్పనిసరిగా పాజిటివ్ గా ఉండే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. అయినప్పటికీ ప్రస్తుతం నడుస్తున్న దశలో మీకు ఎప్పుడైతే చిద్ర దశ ఎండింగ్ పీరియడ్ అంటామో ఆ దశ ఎప్పుడైతే నడుస్తుందో దాని పరంగా కొంత అంటే ఇన్కన్వీనియన్స్ అనేది జరగడం అవుతుంది. అయినప్పటికీ కూడా చాలా అంటే ఇప్పుడు మీరు పడుతున్న కృషి అనేది అంతగా సరిపోవట్లేదు. చాలా 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 స్ట్రాంగ్ గా ఇప్పటికంటే కూడా ఇంకా కొంచెం ఎక్కువగా మీరు ఏ విధంగా మీరు కృషి చేస్తున్నారో దాని ఆ కృషిశీలతని ఇంకా పెంచుకుంటే తప్ప మీరు అనుకున్న గమ్యం అది గవర్నమెంట్ జాబ్ అయినా లేకపోతే స్ట్రాంగ్ గా ఒక మంచి దాంట్లో మీరు వెళ్ళాలనుకున్నా మీరు కొన్ని పరిహారాలు పాటిస్తూ కృషిశీలత అనేది మీరు పెంచుకోవడం చాలా అవసరము. దానికి ప్రధానంగా ఒక చిన్నది శ్రీ రాజమాతాంగేమ మంత్రాన్ని పఠించడం అనేది మీరు ప్రతిరోజు చేయాలి. కనీసం అలా 40 days ప్రతినిత్యం కనీసం 1 గంట సేపు చేసుకోవడం. ఎక్కడ ఏ పని చేస్తున్నా చేసుకోవచ్చు. దేవుడి ముందు కూర్చునే చేయాల్సిన పని లేదు. ఈ మంత్రాలు ఏదైనా సరే మీరు ఖాళీగా ఉన్నప్పుడు కానీ ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు కానీ ఏమీ లేకుండా అలా ఉన్నప్పుడు కానీ కూడా చేసుకోవచ్చు. అదొకటి. రెండోది అన్నిటికంటే ప్రధానమైన సమస్య ఏంటంటే మీకు ఈ రకంగా ఏదైనా మీకు ఉండే వాస్తు ప్రకారం ఏదన్నా మీరు ఉండే ఇంట్లో ఏదైనా సౌత్ ఈస్ట్ కానీ ఈస్ట్ కానీ రిలేటెడ్ గా ఉన్నారనేది మీరు గమనించుకోండి. ఈ రెండు కూడా ఈ జాతకానికి కొంత ఇబ్బంది పెట్టేవి, ఆటంకం కలిగిస్తూ అభివృద్ధిలో ముందుకు వెళ్ళనీయకుండా తికమక పెట్టే పరిస్థితులు కలిగించేవి. కాబట్టి ఒకవేళ అలా కనుక ఉన్నట్లయితే అది అద్దెలు కనుక అయితే వీలైతే మారడానికి ట్రై చేయండి. లేదు అయినా అందులోనే ఉండాలి అనుకున్నప్పుడు వీలైతే వరకు ఆ 2 ఫేసింగ్ వైపు తిరగకుండా అంటే సౌత్ ఈస్ట్ కానీ ఈస్ట్ కానీ అన్న విషయాన్ని మీరు కొంచెం విస్మరించి మామూలుగా ఇంకా నార్త్ ఈస్ట్ లాంటివి కనుక ఫేస్ చేసుకుని వర్క్ చేసుకున్నా అది బాగుంటుంది. ఎందుకంటే
ఎందుకంటే ఒక వ్యక్తి ఎదుగుదల మీద జ్యోతిష్యం వాస్తు రెండు సమానమైన ప్రభావాలు చూపించేటప్పుడు వాస్తుపరమైన ఇబ్బందిని మేము సరి చేసుకోలేము అనుకుంటున్నప్పుడు ఇక జ్యోతిషపరమైన రెమెడీస్ పాటిస్తే అది కొంతవరకే ఉపశమనం అనేది ఇస్తుంది. కాబట్టి ముందు ఈ పరిహారాలు కనుక పాటించుకొని మీరు చేయగలిగిన ఏదైనా చేసినట్లయితే తప్పనిసరిగా మీరు ఆశించిన దాన్ని వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో 26 అక్టోబర్ 79. మీరు కొంచెం గట్టిగా మాట్లాడతారా? 26 అక్టోబర్ 79. ఓకే, 26 అక్టోబర్ 79. టైం చెప్పండి. నైట్ 7:45. ఓకే, నైట్ 7:45. మరి ఎక్కడ జన్మించారండి? కాకినాడ అండి. కాకినాడలో. మరి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నేను ఇప్పుడు జాబ్ అంటే టీచింగ్ చేస్తున్నాను. జాబ్ బాగుంటుందా లేదా బిజినెస్ చేయాలా అని మెడిసిన్ కొంచెం నాకు హస్బెండ్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, వైవాహిక సమస్యలు అంటున్నారా? దాని గురించి అది ఆయన బాగుంటుందా లేదా అని. భర్త నక్షత్రం తెలుసుకున్నాను. మీ భర్త గారి నక్షత్రం ఏమైనా తెలుసా? అవును. ఏంటంటున్నారండి? మీ వారి నక్షత్రం ఏదైనా చెప్పమ్మా. ఆవిడ వచ్చింది లేదండి, మీ హస్బెండ్ నక్షత్రం తెలుసా మీకు? మూల అండి, మూల నక్షత్రం. ఓకే అమ్మా, మీరు అడిగిన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాన్ని పద్మజ గారు చెప్తారు. ఒకటి ఏంటంటే బిజినెస్ పరంగా మారినా అన్నది ఆవిడ ఉద్దేశం. ప్రస్తుతం చేస్తున్న జాబ్ బాగుంటుందని. యాక్చువల్గా ఏంటంటే ఈ జాతకానికి రెండు కూడా చాలా చక్కగా మ్యాచ్ అవుతున్నాయి. అంటే అటు వృత్తి బాగుంటుంది, తను చేద్దాం అనుకుంది. రెండు బిజినెస్ పరంగా యాక్చువల్గా ఫస్ట్ ఇంపార్టెన్స్ బిజినెస్ కూడా చాలా చక్కగా ఉంటుంది. కానీ ఏ రకమైన బిజినెస్ పెట్టాలి అంటున్నారు అనుకున్నది కూడా మనం ఇందులో తీసుకోవాలంటే ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా చేయాలనుకుంటున్నారా, కంప్యూటర్ రిలేటెడ్ గా చేయాలనుకుంటున్నారా, స్టేషనరీగా చాలా రకాలు ఉంటాయి. అదొకటి మనం ప్రధానంగా తీసుకోవాలి. అయితే ఈ జాతకానికి ఫేవరబుల్ గా మనం ఈ బుధుడికి సంబంధించిన ఏదైనా కూడా చాలా ఫేవరబుల్ గా ఉంటుంది. అంటే అది స్టేషనరీ అయినా బుక్స్ అయినా ఇవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. ఒకసారి మీరు ఆలోచించుకోండి, అది ఫేవరబుల్ గానే ఉంది ప్రస్తుత పీరియడ్ లో అయితే. ఒకటి మొదటిది. ఇక రెండోది ఏంటంటే భర్తతో కొంత ఇబ్బందికరంగా ఉంది నాకు. అది ఎలా ఉంటుందన్నది కూడా అడగడం జరిగింది. అయితే ఆయన దాని గురించి చూసినా ఈవిడ దాని గురించి చూసినా ప్రస్తుతం తిన్న దాని ప్రకారం అయితే కాంప్లికేటెడ్ గా అంతగా ఉండే అవకాశాలు అయితే ప్రస్తుతం అయితే లేవు. కానీ ఇద్దరిది కూడా దాదాపుగా ఒకటే రాసైంది. ఓకే, అంతవరకు ఓకే, పర్వాలేదు అంతవరకు. కానీ ఇక ముందు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏ రకం ఏనాటి సినిమా లాంటివి నడవట్లేదు. కానీ దాదాపుగా మీకు ఒక 2 years 1.5 year పోయిన తర్వాత సరే మళ్ళీ వీళ్ళకి కూడా ఏలినాటి లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఏమైనా అభిప్రాయ భేదాల్లో ఉంటాయంటే ఎక్కువ. కానీ ప్రస్తుతం చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే ఎలాంటి సమస్యలైనా ఓవర్కమ్ చేయొచ్చు, అందులో ఏమీ సందేహం లేదు. రెండోది ఇద్దరు దాని ప్రకారము అంతగా సమస్యాత్మకంగా లేకపోయినా కూడా కొంత ఇబ్బంది కనబడుతుంది అంటే తప్పనిసరిగా వాస్తు ప్రకారం ఏమైనా ప్రాబ్లం ఉందనేమో అనేది మీరు చూసుకోవాలి. ఆయన యొక్క డీటెయిల్స్ అంతగా మన దగ్గర లేవు. కానీ ఈ దాని ప్రకారం మాత్రమే చూస్తే వెస్ట్ అనేది అంత ఫేవరబుల్ కాదు. కాబట్టి ఒకవేళ వెస్ట్ రిలేటెడ్ ఏదైనా ఉంటే దాన్ని సరి చేసుకుంటే అభిప్రాయ భేదాలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. సో ఎప్పుడు కూడా ఇద్దరి మధ్య ఉండే కలతలు కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఒకరినొకరు అపార్థం చేసుకోవడం కానీ ఒకరి మాట ఒకరికి పొసగనప్పుడు కానీ ఇద్దరు జాతకాలు సంపూర్ణంగా పరిశీలించిన తర్వాత రెమెడీస్ చెప్పడం అనేది కుదురుతుంది. చిన్న ప్రకారం అయితే మాత్రం ప్రస్తుతం పరిస్థితుల్లో అంత నడుస్తున్న దశ అంత ఇబ్బంది పెట్టేట్టుగా ఏమీ లేదు. ఏం పర్వాలా, మీరు వృత్తిపరంగా ఉంటూనే మీరు బిజినెస్ కి ట్రై చేయండి, తప్పనిసరిగా బాగుంటుంది. టైం కూడా మీకు అది ఫేవరబుల్ గానే ఉంది. ఓకే అండి, మరికొంతమంది కలర్స్ తో మాట్లాడే ముందు చిన్న బ్రేక్ తీసుకుందామండి. రిటర్న్ కార్యక్రమంలో షార్ట్ బ్రేక్. గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పద్మజ గారు, మన కార్యక్రమానికి వచ్చిన లెటర్స్ కూడా చూద్దాము. శివప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. తన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1984 March 1st. టైం 8:30 నైట్ అండి. పుట్టిన జిల్లా వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా. తన సమస్య ఏంటంటే ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను, భవిష్యత్తు ఎలా ఉంటుంది, అలాగే రాశి నక్షత్రం తెలియజేయగలరు, నాకు ఏ దిక్కు సరిపోతుంది ఇది అడుగుతున్నారండి. అయితే ఈయన రాశి నక్షత్రం అడిగారు మనని. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే నక్షత్రం ధనిష్ట నక్షత్రం వచ్చింది, రాశి వచ్చి కుంభరాశి వచ్చింది. ఓకే, ఇక రెండోది ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను నేను, నాకు ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే ఈయన ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నా మామూలుగా లాస్ట్ 2.5 years గా నడిచిన సమయం అయితే అది తను ఆశించినంత గ్రోత్ లేని సమయమే నడిచింది. దాదాపుగా మీకు 2009 నుంచి ప్రస్తుతం ఇప్పుడు దాకా నడుస్తున్న సమయం కూడా మీకు అంత ఆసక్తిదాయకంగా అంటే మీరు ఆశించిన అట్టుగా కాకుండా ఇంకొంచెం డిఫరెంట్ గా ఎదుగుదలలో ఆశించిన గ్రోత్ లేకుండా ఇబ్బంది పడే టైమే ఇప్పుడు దాకా నడిచింది. అయితే ఇక ముందు
నడిచేది కూడా అలాగే ఉంటుందన్న విషయాన్ని ఇక్కడ మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం మీకు నడుస్తున్నది గురు మహాదశ. ఆ గురు మహాదశ ఈ జాతకానికి ఇబ్బంది పెట్టేదే, అంటే శుభగ్రహమే అయినప్పటికీ మీ జాతకానికి బాధకుడు కాబట్టి రావాల్సినంత బెనిఫిట్ మీకు ఇవ్వడంలో కొంత ఇబ్బందులు ఉంటాయి. దాదాపుగా ఈ దశ మీకు ఈ గురు మహాదశ మీకు 2018 దాకా నడుస్తుంది. అయినప్పటికీ కూడా 2018 దాకా ఇలాగే ఉంటుందా అని టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. అయితే దీనికి చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఏమైనా ఈశాన్యంలో ఉంటున్నారేమో చూసుకోండి. ఈశాన్యం ఒక ద్వారం పెట్టుకుని ఉన్న ఇంట్లో ఉంటున్నారా, లేకపోతే ఈశాన్యంలో ఏదైనా సమస్య ఉన్న ఇంట్లో ఉంటున్నారా అన్నది కూడా మీరు ప్రస్తుతం గమనించుకోవాలి. ఒకవేళ దాంట్లోనే ఉండే అవకాశం ఉంటే దాంట్లో నుంచి బయటికి రావడానికి ఏమైనా అవకాశం ఉందేమో చూసుకోండి. మొదటిది చేతికి ఏమైనా కనక పుష్యరాగం పెట్టుకున్నారా, ఒకవేళ పుష్యరాగం పెట్టుకున్నా కూడా మీ గ్రోత్ అది ఆటంకపరుస్తుంది. చాలా మంది దృష్టిలో పుష్యరాగం పెట్టుకుంటే వృత్తిపరమైన అభివృద్ధి కరెక్టే. వృత్తిపరమైన అభివృద్ధి ఎవరికి అంటే అది పడిన వాళ్ళకి తప్పనిసరిగా వృత్తిపరమైన అభివృద్ధి ఇవ్వచ్చు. ఆర్థికంగా ఫైనాన్షియల్ గా అన్ని విధాలా బాగుంటుంది. కానీ మీ జాతకానికి అది ఇబ్బంది పెట్టేదే కాబట్టి మీకు రావాల్సిన బెనిఫిట్ రాకపోవడమో, పడుతున్న కష్టానికి ప్రతిఫలం లేకపోవడమో, ఎదుగుదామన్నా ఏదో కొత్త రకమైన ఆటంకాలు రావడమో, మారదామన్నా మారలేని పరిస్థితి రావడమో ఇవన్నీ జరుగుతున్న దృష్ట్యా మీరు చేయవలసింది ఏమైనా ఈశాన్యంలో ఇబ్బందులు ఉన్నాయన్నది గమనించడం, దాన్ని సరి చేసుకోవడానికి ట్రై చేయండి. మీ ఇల్లే కాకపోవచ్చు, మీ ఫాదర్ ఇల్లు అయినా అది మీకు వాటికి మీకు ఇవ్వకపోయినా, మీరు ఎక్కడెక్కడన్నా రెంట్కుంటున్నా, అదైనా ఇదైనా ఈశాన్య పరంగా ఇబ్బందులు ఉంటే మీకు రావాల్సిన బెనిఫిట్ రాదు కాబట్టి అది సరి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రెండోది, మీకు పడే దిక్కు ఏంటి అని అడిగారు. ఈశాన్యం మీకు పడదు, మీకు ఉత్తరం పడుతుంది, తూర్పు పడుతుంది, పడమర పడుతుంది. అక్కడ ఆ ఫేసింగ్ గా మీరు తీసుకుంటే అన్ని విధాలా బెటర్ గా ఉంటుంది. ఇన్ ఫ్యూచర్ మీరు ఏమైనా ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకున్నా కూడా ఈశాన్యం ఫేసింగ్ కానీ ఈశాన్యం రిలేటెడ్ గా ఉండేది కానీ మీరు తీసుకోకుండా ఉండడం అనేది మీకు అన్ని విధాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మురళీకృష్ణ అండి. ఓకే, మీ గురించేనా అండి? అవునండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/5/85 అండి. 27/5/85. ఓకేనా? అవునండి. టైం చెప్పండి. రాత్రి 7:50 అండి. రాత్రి 7:50. మరి ఎక్కడ జన్మించారండి? భీమవరం అండి. భీమవరంలో. మరి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇప్పుడు జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నాను, ఏంటి అని చెప్పేసి. ముఖ్యంగా జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారు, ఆ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు. అవునండి. ఓకే అండి, తప్పకుండా తెలియజేస్తానండి. బాగుంది. ఏంటంటే మనం ఒక జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా, కొత్త ఏదైనా మొదలు పెట్టాలనుకున్నా గ్రహస్థితి ఒక తోడ్పాటు ఎంతవరకు ఉందన్నది కూడా తీసుకోవాలి. యాక్చువల్గా మీకు దాదాపుగా 2004 నుంచి ఇప్పటిదాకా జరిగిందంతా కూడా ఏలినాటి సరే ఇప్పుడు అయిపోయింది, అందులో ఏం కంగారు పడక్కర్లేదు. అక్కడ ప్లస్ పాయింటే ఉంది. ఇక రెండోది, నడుస్తున్న ప్రధానమైన దశ మీకు ఎంతవరకు తోడ్పడుతుంది అన్నది కూడా ఇక్కడ చూడాలి. అది నడుస్తున్న దశ మీకు చంద్ర దశ. మీ జాతకానికి అది అంత ఫేవరబుల్ కాదు, అంటే మీకు బాధకుడిగానే వస్తుంది కాబట్టి మీరు పైగా అది ఉన్నది కూడా మీకు రాజస్థాన్ అంటే ప్రొఫెషనల్ ప్లేస్ లోనే ఉంది కాబట్టి తప్పనిసరిగా మీకు ఆటంకాలు అనేవి అంటే అభివృద్ధిలో కనబడని ఆటంకాలు ఎదురవడమో, దానివల్ల మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక వృత్తిపరమైన ఆసక్తి అనేది లేకపోవడం అనేది, రెండోది వృత్తిలో ఎదుగుదల లేక మానసికంగా బాధపడడం అనేది జరిగే సమయంగానే నేను పరిగణించాలి. దాదాపుగా మీకు 2021 దాకా ఉంది అంటే ఈ దశ ఎండింగ్ అనేది 2011 నుంచి మీకు దాదాపుగా స్టార్ట్ అయినట్లు లెక్కలు. అంటే ఈ రాగల 10 years లో కూడా వృత్తిపరంగా మీరు కాంప్రమైజ్ అయ్యే సమయమే నడుస్తుంది తప్ప మీకు అంత ఆనందకరంగా ఉండే సమయం నడవటం లేదు. కాబట్టి అది అలాగే మనం వదిలేయకుండా జ్యోతిషపరంగా ఎందుకు తెలుసుకుంటాం, మనం వాస్తుపరంగా జ్యోతిషపరంగానైనా ఎందుకు మన సలహాలు పాటిస్తాము అంటే జరగబోతున్న ఇబ్బందుల్ని జరుగుతున్న ఇబ్బందుల్ని అధిగమించి ఇంతకంటే బెటర్ గా మనం ఉండడానికి మనం తాపత్రపడతాం కాబట్టి దాని పరంగా తెలుసుకుంటాము. దానికి మీరు పాటించాల్సిన పరిహారాలు చిన్న చిన్న మీరు చేసినట్లయితే ఈ రకమైన ఇబ్బందికి 2021 దాకా మీరు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదండి. దాంట్లో మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రమం తప్పకుండా సోమవారం దేవాలయ సందర్శన చేయడము, అదే ముఖ్యంగా శివాలయానికి వెళ్ళడం అనేది చేస్తే చాలా బాగుంటుంది. రుద్రాభిషేకాలు చేసుకుంటే మీకు వీలైనప్పుడల్లా చాలా చక్కటి పరిహారంగా చెప్పొచ్చు, అది ఒకటి. అలాగే చంద్రుడికి సంబంధించి సర్వమంగళ మాంగళ్యే అనే శ్లోకాన్ని మీరు ప్రతినిత్యం పఠించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. రెండోది, అలాగే దాంతో పాటుగా మీరు ఏదన్నా పాలు కానీ పెరుగు కానీ అలాంటిది మీరు ఎప్పుడైనా దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పాలు ఏదన్నా దానం పాల ప్యాకెట్ అక్కడ దానం చేసినా పర్వాలేదు, ఇలాంటివి చేయడం బట్టి మీరు తప్పనిసరిగా వృత్తిపరమైన అభివృద్ధి రావడం అనేది, స్టెబిలిటీ ఆఫ్ మైండ్ రావడం అనేది, మానసికంగా ఆనందం కలగడం అనేది అన్ని విధాలా జరుగుతుంది. ప్రస్తుతం 2 సపోర్ట్ లేదు, ఒకవేళ మీ చేతికి ఉన్న ఆల్రెడీ ముత్యం లాంటిది కూడా పెట్టుకుని ఉంటే ఇంకా డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ముత్యాలు లాంటివి కానీ ఏదైనా లాంటి స్టోన్స్ ఉంటే తీసేయండి. అవకాశం ఉంటే చెంపు ఓ క్యారెట్ పైన కుడి చేతి ఉంగరం వెళ్ళి పెట్టుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ మీరు చేసిన మొదట అన్ని విధాలా బాగుంటుంది. అన్నిటికంటే ప్రధానంగా కూడా
ప్రతిరోజు చంద్రుడు వచ్చినప్పుడు క్రమం తప్పకుండా వాయువ్య దిశలో నిలబడి చంద్రుడికి మీరు నమస్కారం చెప్పి మీ మనసులో సంకల్పం అంటే మీరు ఏ రకమైన ఎదుగుదల కాంక్షిస్తున్నారు, మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, వాటిని అధిగమించడానికి కావలసిన సంపూర్ణ మనోబలాన్ని నాకు ఇవ్వు అన్నట్టుగా మీరు ప్రార్థించుకుంటే అన్ని విధాలా మీకు ఎందుకంటే మీరు ప్రేయర్ చేయాల్సిన దేవుడు కూడా మనం చంద్రుని చెప్తాం కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని చేసినట్లయితే ఇప్పటికీ అవి చేసిన తర్వాత ఉండేదానికి డిఫరెన్స్ మీకు తప్పనిసరిగా కనబడుతుంది. ఓకే అండి, పద్మజ గారు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల సమస్యలకి తగిన పరిష్కార మార్గాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదా, మీరు మీ సమస్యలకి తగిన పరిష్కార మార్గాన్ని తెలుసుకోవాలనుకుంటే మా లైవ్ షోకి కాల్ చేయండి లేదా మా చిరునామాకి ఉత్తరాల ద్వారా తెలియజేయవచ్చు. ఇది వాటి గుట్టం, తిరిగి రేపటి గుట్టంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.